పవన్ కళ్యాణ్ పోటీ పెడదాం. తెలుసా మనకేమన్నా చదువు ఉందా? మీరు మా భాషను తప్పంటారా? చదువు లేదు, సంస్కారం లేదు, ప్రపంచం తెలియదు, బావిలో కప్పలు మీరు. గరికపాటి మంచిగానే చెప్పిండు, అస్సలు సిస్సలు తెలుగు తెలంగాణలోనే ఉంది అని చెప్పి. శాస్త్రీయమైన తెలుగు ఉంది అన్నాడు. తెలంగాణ ఆంధ్ర ఇడుపు కాగితం అయిపోయింది, 14 ఏళ్ళు అయిపోయింది. మళ్ళా కలవాలనుకుంటున్నాడు. కలిస్తేందుకు దొడ్డిదారిని వస్తున్నాడు అన్నట్టు, తన్నుకుంటూ వద్దామనుకుంటున్నాడు. భాషను ఎక్కిరించి, సంస్కృతిని ఎక్కిరించి, ప్రజల్ని ఎక్కిరించి ఒక్కరొకరు తీసుకొని బడత తీసుకొని పొట్టు కొట్టాలి. మళ్ళీ తెలంగాణ ఉద్యమం రావాలి. కలేజా అంటే హార్ట్ కాదు, నీకు హార్ట్ ఉందా, ధైర్యం ఉందా అని. కలేజా అంటే లివర్. అది వాడిని కలేజాను లివర్ను వాడు హార్ట్ అనుకుంటున్నాడు. వాడికి కలేజాకు హార్ట్కు లివర్కు తేడా ఉన్నాడు. వాడు మనకి చెప్తాడు భాష గురించి. ఎటువంటి డైలాగులు రాసిన తెలంగాణలో ఎక్కించుకుంటా, నన్ను కూడా ఎక్కిరించిండ్రు. నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా అప్పని దాదాగిరి అంటాడు. ప్రతిదీ ఉర్దే, వాడికి తెలియదు. నేను ఎప్పుడు చెప్తుంటా, మీకు ఉర్దూ అని తెలియదు, మీకు తెలియదనే సంగతి కూడా మీకు తెలియదు. ఏం తెలుస్తుంది వానికి? బావిలో కప్పలు కదా వాళ్ళు. పత్రికల్లో కూడా తప్పులు వస్తుంటాయి. తెలంగాణలో రథం వస్తుంటే రథం అంటారు, ఆంధ్ర వాళ్ళు ఏమంటారు రథం. అది రథం అది పొట్టల చుక్క గూటెన్బర్గ్ తయారు చేసినప్పుడు ఆ లెటర్స్ కంపోజ్ చేయడం, ఫౌండరీ పత్రిక తయారు చేసి తయారు చేద్దారు. గూటెన్బర్గ్ జర్మనీ అని కనిపెట్టాడు. దాంట్లో చుక్క రాదు, కడుపులో చుక్క రాదు. కంఠం ఉందనుకోండి, కడుపులో చుక్క రావాలి. మేము జర్నలిజం చేసినప్పుడు కంఠమని రాస్తే వద్దు నాయన, గొంతుని రాయనాయన, ఎందుకంటే అది కమ్రమని ప్రింట్ అవుతుంది. జగన్నాథ రాలే, పొట్టల చుక్క రాదు, జగన్నాథ అవుతుంది. తెలంగాణ చదువుకు రానోడు జగన్నాథ అంటాడు, రథము అంటాడు. ఆంధ్ర జగన్నాథ రథము. నీకు మా పలకడమే రాదు, నువ్వు మా భాషను ఎక్కిరిస్తావు. సినిమానికి ఎవరికైనా వస్తుందా? చదువు ఉందా? పవన్ కళ్యాణ్ పోటీ పెడదాం. తెలుసా మనకేమన్నా చదువు ఉందా? చిరంజీవికి అయినా చదువు ఉందా? ఎవరికి చదువు ఉంది? బాలకృష్ణకు ఉందా? హరికృష్ణకు ఉందా? ఎవరికి లేదు. మీరు మా భాషను తప్పంటారా? చదువు లేదు, సంస్కారం లేదు, ప్రపంచం తెలియదు, బావిలో కప్పలు మీరు. ఆడు ఎంత బావిలో కప్పంటే ఆడు పోయిన చోటుకల్లా బావిని ఎంట తీసుకుపోతాడు. అటువంటి వాళ్ళు తెలంగాణ భాషను ఎక్కడిస్తారా, ఈసడిస్తారా? అందుకని ఇప్పుడు మనం చూపించాలి. ఈ సినిమా ఇడుపు కాగితం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. విడివిడిగా ఉండవు, ఇడిచిపెట్టుడు. కాగితం మీద రాసుకొని ఇడిచిపెడతారు. తెలంగాణలో సామెత పెళ్లి పెటాకులు, వియ్యం విడాకులు. నువ్వు రాకక్క వస్తే పెళ్లి పెడాకులు అవుతుంది, వియ్యం విడాకులు అవుతుంది. ఎంత చక్కటి సామెత. విడాకులు అంటే విడివిడి కూర్చుంటారు. విడిపోయేటప్పుడు కలిసి పెళ్లి చేసేటప్పుడేమో పక్కన కూర్చొని తింటారు వధు వరుడు. ఈ అమ్మాయిది వాడు తింటాడు, అమ్మాయిది వీడు, ఇద్దరు ఒకరితో ఒకరు తింటారు. ఎంగిలి కూడా విడిపోయేటప్పుడు దూరం అటు కూర్చుంటారు, ఎడముఖం పెడముఖం దూరం కూర్చుంటారు, కలవరు. విడిగా ఉండేది ఇడుపుకాయ. విడిగా ఉంటారు కాబట్టి ఇడుపుకాయ, విడిగా కూర్చొని రాస్తారు. కాగితం అనేది కూడా వాళ్ళకి తెలియదు. కాగితం అంటే ఏందో అనుకుంటున్నాడు. కాగజ్ నుంచి కాగితం నుంచి కాగితం కూడా కాగజ్, హిందీలో కాగజ్, అది కాగితమైంది. కాగితం కూడా ఉర్దే కదా, వాళ్ళకి తెలుసా కాగితం ఉర్దే అనే సంగతి? కాగజ్ అనే మాట తెలుసా? కోరా కాగస్తాయే దిల్ మేరా అంటే ఏ అక్షరం రాయని తెల్ల కాగితం అని. తెల్ల కాగితం అనేది కూడా ఉర్దే, కాగితం ఉర్దే. ఇది ఉర్దూ అనే సంగతి తెలియదు. మాది ఉర్దూ అంటాడు. జంధ్యాల పాపయ్య శాస్త్రి బాయిల కప్ప కదా, ఆయనకేం తెలుసు? వీళ్ళు కూడా అంతే కదా. ఎటువంటి డైలాగులు రాసిన తెలంగాణలో ఎక్కిరించుకుంటా, నన్ను కూడా ఎక్కిరించిండ్రు. నా పేరుతోటి, నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా అప్పని దాదాగిరి అంటాడు. ఇటువంటి డైలాగులు రాసిరి. దాదాగిరి అనేది కూడా ఉర్దే. పైల్వాన్గిరి ఉర్దే, పైల్వాన్ అంటాడు ఉర్దే. ఉస్తాద్ అంటాడు, ఉస్తాద్ అంటే గురువు. ఉస్తాద్ అంటే కూడా ఉర్దే. సినిమా తీసింది కదా, అటు భగత్ సింగ్ అవమానం. ఉస్తాద్ భగత్ సింగ్, ఉస్తాద్ ఎంత గొప్పడు. షహీద్ భగత్ సింగ్ అనరా, షహీద్ అంటే అమరుడు, మార్టైర్. నువ్వు ఉస్తాద్ అని పెడతావా? ఎవరికి ఉస్తాద్? ఉస్తాద్ అంటే గురువు అని. బిస్మిల్లా ఖాన్ కూడా గురువు అని. నువ్వు ఆ సినిమా ఏంది, పిచ్చి సినిమా కదా కలేజా. ఆ కలేజా ఉందా? కలేజా అంటే కలేజా అంటే మనకు తెలియని విషయం ఏంటంటే, కలేజా అంటే హార్ట్ కాదు, నీకు హార్ట్ ఉందా, ధైర్యం ఉందా అని. కలేజా అంటే లివర్. అది వాడిని కలేజాను లివర్ను వాడు హార్ట్ అనుకుంటుండు. వాడికి కలేజాకు హార్ట్కు లివర్కు తేడా ఉన్నాడు. వాడు మనకి చెప్తాడు భాష గురించి, మనం వినాలి. ఏముంది, మనకి ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు. సవాల్ చేస్తే జవాబు ఇస్తావా అంటాడు. మనకు తెలియదు సవాలు ఉర్దూ, జవాబు ఉర్దూ. తెలుగా ఇది సర్కార్ జిల్లాలో ఉర్దూ. మన సర్కార్ ఒరిజినల్గా విజయవాడ కంటే ముందు వాళ్ళది రాజధాని మచిలీపట్నం. ఆంధ్ర సంస్కృతి కేంద్రం ఏంటంటే మచిలీపట్నం. మచిలీ ఉర్దే కదా. దానికి ఇంకో పేరు ఉందండి, బందర్ అని. బందర్ అంటే కూడా ఉర్దే. బందర్గా అంటే రేవుపట్నం, పోర్బందర్.
బందర్ అంటే కోతి కాదు, వాడు కోతి అనుకుంటాడు. అది ఉర్దూ అంటే ఆహా కోతి అండి, అది కాదండి కోతి అంటాడు. కోతి కాదురా బాబు, బందర్ అంటే రేవుపట్నం, బందర్గా అంటే రేవుపట్నం. అది తెలియదు, వీడు కోతే కదా వీడు. ఆ బందర్ వేరే, వీని బందర్ వేరే, కోతులు ఎగిరినట్టే గుర్తుంటారు. ఇట్లా ఉర్దూ తెలుగు లేకుండా అంతా ఉర్దూ లేదా ఇంగ్లీషు. ఇంగ్లీషే మన పత్రికలు చూద్దాం, ఏ పత్రికలో చూద్దాం, వాళ్ళు ఎడిటర్ ఉన్న పత్రికలు హెడ్లైన్లు అంతా ఇంగ్లీషే ఉంటుంది. హెడ్లైన్స్ అండి అంటాడు, న్యూస్ పేపర్ అండి అంటాడు. న్యూస్ పేపర్ ఇంగ్లీషు, పేపర్ అంటాడు వాడు. మన కాగితం అంటే వాడు పేపర్ అంటాడు. మేము కాగితం అంటున్నాం రా, నువ్వు పేపర్ అంటున్నావు కదా, పేపర్ తెలుగా? పేపర్ తెలుగు కాదు కదా. అంటే నువ్వు ఇంగ్లీష్ అని బానిసావు కదా. వాని భాష నేర్చుకుంటే, వాని సంస్కృతి నేర్చుకుంటే, వాని తిండి తింటివి, వాని గులాంగానే అవుతుంది. మేము గులాంగాలం కాదు. గరికపాటి మంచిగానే చెప్పిండు, అస్సలు సిస్టమ్ తెలుగు తెలంగాణలోనే ఉంది అని చెప్పిండు. శాస్త్రీయమైన తెలుగు ఉంది అన్నాడు, సంపన్నమైన తెలుగు ఉందని చెప్పిండు. నిజమే, చాలా సంపన్నమైంది. అటు సామెతలు ఉన్నాయా మన దగ్గర? ఏముంటాయి? వాడు ఇంగ్లీష్ చెప్తాడు. దర్ ఇస్ లాట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అంటాడు. కప్పుకు లిప్పుకు చాలా గ్యాప్ ఉంది అట్లా. అంటే కప్పులోకి వస్తే లిప్పులోకి వచ్చినట్టు కాదని. అది కప్పు ఎవరు తెలుసు, లిప్పు ఎవరు తెలుసు. తెలంగాణలో ఏమంటారు? అది రోట్లోకి వస్తే నోట్లోకి వచ్చినట్టారా అంటారు. ఇంత అందం అక్కడ ఉందా? లేదు కదా. ఇదో కాదు, ఎన్ని సామెతలు తీసుకున్నా కూడా తెలుగులాగా. ఇప్పుడు సామెత ఉంది అనుకోండి, సామెతలు 2-3 సామెతలు చెప్తాను, వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తారు. తెలుగులో అట్లా ఉండదు కదా. తెలుగులో చాలా అందంగా ఉంటుంది అది. వాడు వన్స్ బిటన్ ట్వైస్ షై అని సామెత ఉంది. ఒకసారి కాటు గురైనడు 2 సార్లు జాగ్రత్తగా ఉండాలి అని సామెత. తెలంగాణలో సామెత ఏంది? ఒకసారి పాలు తాగితే నోరు గాలినోడు, పాలు తాగితే నోరు గాలింది, ఆ తర్వాత సల్ల తాగేటప్పుడు ఊది తాగాలి అంటే అంత జాగ్రత్తగా ఉండాలని సామెత. దీంట్లో ఎంత అందం ఉంది? ఇంగ్లీష్ ఉందా? నువ్వు ఆ సామెతలు నేర్చుకొని, పిచ్చి సామెతలు నేర్చుకొని మాకు చెప్తావా? ఆంధ్రావుడు ఎవడంట ఇంగ్లాండ్ చదువుకొని వచ్చిండు, ఐఏఎస్ అయ్యిండు, ఐసీఎస్ అయ్యిండు, రైలు ఎక్కిండు. ఇంగ్లీష్ మొత్తం మన మెదడంతా, మన ఆలోచనలన్నీ ఇంగ్లీష్ వాళ్ళకి కుదబెట్టిండు వాడు. వానికేం తెలియదు, ఇండియన్ కల్చర్ కూడా మర్చిపోయిండు. ఇంగ్లాండ్ పోయి రైలు ఎక్కిండట, తెలుగు మర్చిపోయిండు కదా. తెలుగు భాష పరీక్ష, నా తెలుగు భాష ఎట్లుందో పరీక్ష చేద్దాం అనుకున్నాడు. రైలు ఎక్కిండు, ఒక అమ్మాయి కూర్చొని ఉంది తెలుగు. అమ్మాయి నీ పేరు? ఇంగ్లీష్ లాగా మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్ తెలుగు. పలానా. పెళ్ళి అయిందా? కాలేదు. ఎంతమంది పిల్లలు? తన్నీరు వాడిని. పెళ్ళి అయిందంటే పెళ్ళి కాలేదంటే పిల్లలు అడుగుతున్నారు. అట్లా కాదు, ముందు పిల్లలు అడిగి తర్వాత పెళ్ళి అడగాలి, మంచిది. ఇంకోసారి ఇంకో రైలు ఎక్కిండు, మళ్ళీ ఇంకో అమ్మాయి అడిగిండు. అమ్మాయి పేరు చెప్పింది. ఎంతమంది పిల్లలు? ముందు పిల్లలు అడిగాడు. 3. పెళ్ళి అయిందా? మళ్ళీ అడిగాడు. ఇప్పుడు నీకు కల్చర్ తెలియదు, భాష తెలియదు, ఎక్కువ చదువుకుంటే ఎక్కువ మూర్ఖుడు అవుతాడు కదా. మోర్ యూ స్టడీ మోర్ యూ బికమ్ ఫులిష్. ఎక్కువ చదువుకొని పోయిండు. ఏమిటి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాకి చెప్దాం. ఇప్పుడు అమ్మాయిలు, మన చెల్లెళ్ళు, బిడ్డలు ఇక్కడ సినిమా అన్నీ అడిగినట, మహాభారతం కథ చెప్పి. ఈయన ఎవరండి అంటే, ధర్మరాజు అండి ఆయన అన్నాడు. బుద్ధి ఉందా వానికి? తెలంగాణలో ఒక ఆమె రోడ్డు ఉడుస్తుంది, వాడు సినిమా యాక్టర్, ఆడు ఆయన ఇంట్లో పనిచేస్తుంది, ముసలమ్మే చూడుస్తుంటుంది. ఆమెకు చెప్పినట్టు కథ, ఆమె కూడా ఉన్నది. అమ్మ ఈయన సంగతి ఏంటంటే, ఆయనే ధర్మరాజు సారు, జూదం ఆడతాడు సారు, ఆడతాడిని పెళ్ళాన్ని పెడతాడా సారు, పెట్టిండు బట్టలు ఇస్తుంటే చూస్తుంటాడు సారు, ఆయనేం ధర్మరాజు సార్ అన్నదట. ఇప్పుడు తెలంగాణ చదువురానాలకు తెలివి ఉందా? ఆ సినిమా యాక్టర్ తెలివి ఉందా? వీరికే జ్ఞానం ఉన్నది. ఈ క్రిటికల్ థాట్ కూడా ఉంది, చదువురాళ్ళు క్రిటికల్ థాట్ కూడా ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, క్రిటికల్ థాట్. చదువుకున్నాడు కొట్టుకుపోతాడు, దాంట్లో వరదలు కొట్టుకుపోతాడు. ఇప్పుడు ఇవన్నీ మన చర్చ పెడుతున్నాడు ఇడుపు కాగితం అని. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర ఇడుపు కాగితం అయిపోయింది, 14 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ కలవాలనుకుంటున్నాడు. కలిస్తేందుకు దొడ్డిదారిని వస్తున్నాడు అన్నట్టు, తండుకుంటూ వద్దామనుకుంటున్నాడు. నీ భాషను ఎక్కిరించి, సంస్కృతిని ఎక్కిరించి, ప్రజల్ని ఎక్కిరించి రావాలనుకుంటున్నాడు. అందుకనే మళ్ళీ మనం బెత్తం పట్టుకోవాలి. ఒక్క విషయం చెప్తాం, మనకు తెలంగాణ అయితే రాలేదు. మార్క్సిజంలో ఒక శాస్త్రం ఉంటుంది, దాని పేరు ఎపిస్టిమాలజీ, అంటే సత్య శోధన శాస్త్రం. సత్యాన్ని చేరుకోవాలంటే సత్యానికి శత్రువులు ఎవరో ఆ శత్రువులను సత్యం నుంచి విడదీయాలి. యూ సపరేట్ ఎనిమీస్ ఆఫ్ ట్రూత్ ఫ్రమ్ ట్రూత్. సత్యానికి శత్రువులను విడదీయాలి. ఎవరెవరు శత్రువులు అంటే లైస్, అబద్ధాలు, ఇది మోసం, మిస్చివస్. రెండవది అసత్యాలు, చిన్నపిల్లలు చెప్పేది, ఇన్నోసెంట్. మూడవది అర్ధసత్యం, ఈ రెండింటికంటే ప్రమాదం అది, ఆఫ్ ట్రూత్. డిస్టార్షన్, వక్రీకరణ ఒకటి. ప్రియారికేషన్, ఇప్పుడు చెప్పారు రేపు చెప్తారు, అడిగినప్పుడు చెప్పాలి కదా, అది కాదు. సాఫిస్ట్రీ, అన్నిటికంటే ఇంకా పెద్ద శత్రువు ఏంటంటే, మార్క్సిజంలో కూడా ఏం చెప్తారంటే డీజనరేట్ సాఫిస్ట్, అంటే దిగజారిన మేధావి.
సాఫిస్ట్ అంటే మేధావి, ఎస్ఓపిహెచ్ఏ ఎస్టీ, మేధావి. అది కూడా శత్రువే, సమాజ సత్యానికి శత్రువు అండి. సత్యాన్ని నిజాన్ని అబద్ధమని నమ్మిస్తాడు, అబద్ధాన్ని నిజమని నమ్మిస్తాడు. కాబట్టి సాఫిస్ట్ కూడా దొంగనే. అన్నిటికంటే పెద్ద శత్రువు, వరస్ట్ ఎనిమీ ఆఫ్ ట్రూత్ ఏంటంటే ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ ఈజ్ ది వరస్ట్ ఎనిమీ ఆఫ్ ట్రూత్. వాస్తవం ఏంది, సత్యం ఏంది అని సైకిల్ తొక్కుతున్నాడు. వాస్తవం అంటే చెప్తా, సైకిల్ తొక్కుతున్నాడు, కాళ్ళు ఆడుతున్నాయి, పిడలు తిరుగుతుంది, చైన్ తిరుగుతుంది, చక్రం తిరుగుతుంది, దమ్ము తీస్తున్నా ఒప్పుతున్నాడండి, చెమట పడుతుందండి. ఇదంతా వాస్తవమే కానీ సత్యం కాదు. ఎందుకంటే వాడు స్టాండర్డ్ సైకిల్ తొక్కుతున్నాడు. అది ఫ్యాక్ట్ వేరు, ట్రూత్ వేరు. నడుస్తున్నాడు, ట్రెడ్మిల్ మీద నడుస్తున్నాడు, ఎక్కడ పోతాడు? ఇప్పుడు తెలంగాణ వచ్చింది అనేది కూడా ఫ్యాక్టే కానీ ట్రూత్ కాదు. కాబట్టి మళ్ళీ మనం తెలంగాణ తెచ్చుకోవాలంటే తెలంగాణ ద్రోహులు ముందు మన ఇంట్లోనే ఉంటారు, బయట ఉండరు. దొంగలకు సద్దులు మోసే లంగలు పంచమాంగ దళం అంటారు. అంటే మన దగ్గర ఉంటారు, శత్రువులకు సహకరిస్తారు. ఆ పంచమాంగ దళాన్ని గుర్తుపట్టాలి, ఏరాలి, ఒక్కరొకరు తీసుకొని బడత తీసుకొని పొట్టు కొట్టాలి. మళ్ళీ తెలంగాణ ఉద్యమం రావాలి. ముందు మన ఇంటి దొంగల పని పట్టాలి, తర్వాత బయట పడతాం. ఈ దొంగలు వస్తున్నారంటే, ఈ ఇంపు కాగితం మాట్లాడుతున్నారంటే, చిరంజీవి లాంటి వాడు మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, దొంగలందరూ మాట్లాడుతున్నారంటే మన ఇంటి దొంగలను మద్దతు చూసుకొని చేస్తున్నారు. అందుకని ముందు ఇంటి దొంగలను భరతం పడదాం, మనం గ్రహిద్దాం, భరతం పడదాం. అప్పుడు అసలు తెలంగాణ వస్తుంది. ప్రజా తెలంగాణ కోసం, ప్రజాస్వామిక తెలంగాణ కోసం అందరం కలిసి ఉమ్మడిగా పోరాటం చేద్దాము. అప్పుడు ప్రజల రాజ్యం వస్తుంది. నమస్కారం.